Hi everyone, this is Ramesh. Welcome back to Ramesh Sir Maths class. త్వరలో పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోతున్న 10th క్లాస్ విద్యార్థుల కోసం టార్గెట్ 100 అనే రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రివిజన్ సిరీస్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 1 మార్క్ క్వశ్చన్స్ని అలాగే 2 మార్క్ క్వశ్చన్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే 4 మార్క్ క్వశ్చన్స్లో ఆల్రెడీ 7 పార్ట్స్ అప్లోడ్ చేయడం జరిగింది. ఇక ఈరోజు పార్ట్ 8లో భాగంగా ప్రాబబిలిటీ అనే చాప్టర్లోని మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 4 మార్క్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనకి 10th క్లాస్లో ఉన్న చాప్టర్స్లో ఈ ప్రాబబిలిటీ అనేది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ అండ్ ఇంపార్టెంట్ చాప్టర్గా చెప్పుకోవచ్చు అనమాట. ఈ చాప్టర్ నుంచి మనం నియర్లీ 13 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. పైగా ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఒకే ఒక ఫార్ములా మీద డిపెండ్ అయి ఉంటాయన్నమాట. మనం ఆ ఫార్ములాని ఏ విధంగా అప్లై చేయాలి అనేది తెలిస్తే చాలన్నమాట. ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ డైస్ మీద అలాగే ప్లేయింగ్ కార్డ్స్ మీద క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసే క్వశ్చన్స్లో కొన్ని 2 మార్క్స్గా అడగవచ్చు, అలాగే 8 మార్క్స్గా కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి కేర్ఫుల్గా వినడానికి ప్రయత్నించండి. ఫస్ట్ క్వశ్చన్, ఏ బాక్స్ కంటైన్స్ 5 రెడ్ మార్బుల్స్, 8 వైట్ మార్బుల్స్ అండ్ 4 గ్రీన్ మార్బుల్స్. 1 marble is taken out of the box at random. What is the probability that marble taken out will be red and not green? ఇక్కడ మనకి ఒక బ్యాగ్లో 5 రెడ్ మార్బుల్స్, 8 వైట్ మార్బుల్స్ అండ్ 4 గ్రీన్ మార్బుల్స్ ఉన్నాయి. ఆ బ్యాగ్ నుంచి చూడకుండా ఒక మార్బుల్ని మనం బయటికి తీసినప్పుడు అది రెడ్ మార్బుల్ అవడానికి ప్రాబిలిటీ ఎంత, అలాగే గ్రీన్ మార్బుల్ కాకపోవడానికి ప్రాబిలిటీ ఎంత. మనకి ప్రాబిలిటీ లో ఉన్న ఏ క్వశ్చన్ ఆన్సర్ చేయాలన్నా సరే ఒక 3 స్టెప్స్ అనమాట. ప్రతిదానికి 3 స్టెప్స్. ఫస్ట్ ఆ స్టెప్స్ రాసేసుకుందాం. ఇక్కడ మనకి ఎన్ని రామన్స్ ఉన్నాయి? 2 రామన్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి రామన్కి 3 స్టెప్స్. ఆ 3 స్టెప్స్ ఏంటి? ఫస్ట్ ఏంటి మనకి రెడ్ మార్బుల్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అన్నారు. ఇక్కడ మనకి ఏమొస్తాయి? ఎన్ ఆఫ్ ఎస్. దీన్ని ఏమంటాం మనం? టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటాం. నెక్స్ట్ ఎన్ ఆఫ్ ఈ, దీన్ని మనం ఏం రాయొచ్చు? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అనమాట. మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ పి ఆఫ్ ఈ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. ఇట్లా రాస్తే సరిపోతుంది. మనకి ఫుల్గా రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ రాయాలనుకుంటే రాయొచ్చు అనమాట. ఇక్కడ మనకి ఇవేంటి? టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, ఇవి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ పి ఆఫ్ ఈ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఓకే, అట్లాగే సెకండ్ రోమన్ కూడా ఇవే స్టెప్స్ రిపీట్ చేయండి. ఇక్కడ మనకి సెకండ్ రోమన్లో ఉన్న క్వశ్చన్ ఏంటి? నాట్ గ్రీన్ అంటే గ్రీన్ మార్బుల్ కాకపోవడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది? ఎన్ ఆఫ్ ఎస్, నెక్స్ట్ ఎన్ ఆఫ్ ఈ అండ్ పి ఆఫ్ ఈ. ఇక్కడ ఫార్ములా రాయాల్సిన అవసరం లేదు అన్ని సందర్భాల్లోని. ఒకసారి రాస్తే సరిపోతుంది. రాయాలనుకుంటే రాయొచ్చు. పి ఆఫ్ ఈని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ అనమాట. ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వద్దాం. ఇక్కడ ఎన్ ఆఫ్ ఎస్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అంటే ఆ బ్యాగ్లో మనకి ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి అన్నీ కలిపి ఇక్కడ 5 రెడ్ ఉన్నాయి, 8 వైట్ ఉన్నాయి, 4 గ్రీన్ ఉన్నాయి. 5 + 8 ఎంత? 13. 13 + 4 ఎంత? 17. అంటే ఇక్కడ ఎన్ ఆఫ్ ఎస్ ఎంత అవుతుందన్నమాట? 17. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనకి ఆ క్వశ్చన్లో ఉన్న ఎన్ని రోమన్లు అంటే అన్నిటికీ కూడా ఈ ఎన్ ఆఫ్ ఎస్ మారదు అనమాట. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో 99%. 1 or 2 కేసెస్లో మారుతుంది. అవి తర్వాత చూద్దాం. ఇంకా మనకి ఎన్ ఆఫ్ ఈ అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇప్పుడు మనకి రెడ్ బాల్ అవ్వాలి. ఇప్పుడు ఈ 17 మార్బుల్స్లో మనకి రెడ్ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 5 ఉన్నాయి. అందులోంచి ఒకటి వస్తేనే అది ఫేవరబుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత అవుతుందన్నమాట? 5 అవుతుంది. ఇప్పుడు ఈ 2 వాల్యూస్ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎన్ ఆఫ్ ఈ అంటే 5 బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే 17. ఇది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే నేను స్పాట్కి వెళ్ళినప్పుడు అంటే పేపర్ వాల్యుయేషన్కి వెళ్ళినప్పుడు చాలామంది ఏంటంటే రివర్స్లో రాసేస్తూ ఉంటారు. దానివల్ల రాంగ్ అయిపోతుంది కదా. ఎప్పుడైనా సరే మనకి ప్రాబిలిటీకి సంబంధించిన ఏ క్వశ్చన్ ఆన్సర్ చేసినా సరే ఆన్సర్ 0 అయినా వస్తుంది, 1 అయినా వస్తుంది, లేకపోతే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్లో చిన్న నెంబర్ ఉండాలి, డినామినేటర్లో పెద్ద నెంబర్ ఉండాలి. అట్లాంటి ఫ్రాక్షనే వస్తుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్, ఇక్కడ మనకి ఎన్ ఆఫ్ ఎస్ అంటే ఆ బ్యాగ్లో ఎన్ని బాల్స్ ఉన్నాయి? 17 ఉన్నాయి. ఇప్పుడు మనకి నాట్ గ్రీన్ అంటే ఆ బాల్ మనం తీసిన మార్బుల్ అనేది గ్రీన్ కాకూడదు.
అంటే గ్రీన్ కాకూడదు అంటే వీటిలోంచి రాకూడదు, ఈ 4 మార్బుల్స్ లోంచి రాకూడదు. మనకి రెడ్ వచ్చినా ఇది సాటిస్ఫై అవుతుంది, అలాగే 8 వచ్చినా సాటిస్ఫై, వైట్ వచ్చినా ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి అనమాట, 5 + 8 13 అవుతాయి అనమాట. కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అనమాట, 13. కాబట్టి సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 13/17 అనమాట. ఏదైనా టేబుల్ పోతే కట్ చేస్తాం, లేకపోతే అలా వదిలేస్తాం. ఆ కట్ చేయడంలో కూడా చాలా మంది స్టూడెంట్స్ తప్పు చేస్తూ ఉంటారు అనమాట. అంటే పైన ఒక టేబుల్ కింద ఒక టేబుల్ కట్ చేస్తూ ఉంటారు. మనం రెండు న్యూమరేటర్లో ఏ టేబుల్ అయితే కట్ చేసామో డినామినేటర్లో కూడా అదే టేబుల్ కట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఏ బ్యాగ్ కంటైన్స్ 3 రెడ్ బాల్స్ అండ్ 5 బ్లాక్ బాల్స్. ఏ బాల్ ఈస్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద బ్యాగ్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద బాల్ డ్రాన్. ఇది కూడా ఇంచుమించు మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన క్వశ్చన్ లాగే ఉంది కదా. ఇక్కడ 2 రామన్స్ ఉన్నాయి, ఒకటేమో రెడ్, దీనికి 3 స్టెప్స్ వస్తాయి కదా. ఏమిటవి, n(s), నెక్స్ట్ n(e), నెక్స్ట్ వన్ p(e). p(e) ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, n(e/n)(s). అలాగే సెకండ్ రామన్, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నాట్ రెడ్. ఇక్కడ కూడా 3 స్టెప్స్ వస్తాయి. ఏంటి మనకి, n(s), n(e), p(e). p(e) ఫార్ములా ఏమిటి మనకి, n(e/n)(s). ఓకే, ఇప్పుడు n(s) అంటే ఆ బ్యాగ్ లో టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి, 3 రెడ్ బాల్స్ 5 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. అంటే 3 + 5 ఎంత, 8. కాబట్టి ఇక్కడ n(s) ఎంత అనమాట, 8 అనమాట. ఇప్పుడు క్వశ్చన్, మనం తీసింది రెడ్ బాల్ అవ్వాలి. రెడ్ బాల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ 3 బాల్స్ లో ఒకటి రావాలి. అంటే ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అనమాట, 3. కాబట్టి n(s) ఎంత అవుతుంది, 3 అవుతుంది. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 3/8. రెండిట్లో పోయే టేబుల్ ఏమీ లేదు కదా, వదిలేస్తాం. నెక్స్ట్ తీసిన బాల్ రెడ్ బాల్ కాకూడదు. అంటే రెడ్ బాల్ కాకూడదు అంటే దీనికి మనం కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటాం. దీన్నే మనం 1 - p అంటే p(e) అంటాం. అంటే p(e) అనేది రెడ్ బాల్ రావడానికి ప్రాబిలిటీ అయితే p(e) అనేది ఏమవుతుందన్నమాట, రెడ్ బాల్ రాకపోవడానికి ప్రాబిలిటీ అవుతుంది. కాబట్టి మనం p(e) తెలిస్తే p(e) ని మనం ఏ ఫామ్ లో ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయొచ్చు, సారీ ఇది p(e) = 1 - p(e). ఈ ఫామ్ లో ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. అంటే 1 - 3/8 ఫామ్ లో ఉపయోగించవచ్చు, లేకపోతే డైరెక్ట్ ఇలా చేసినా మనకు సేమ్ అదే ఆన్సర్ వస్తుంది. అంటే దీన్నే మనం 2 ways లో చేస్తాం. ఓకే, ఇక్కడ n(e) నాట్ ఏ రెడ్ బాల్ అంటే మనం తీసింది రెడ్ బాల్ కాకూడదు, అంటే ఇది ఫేవరబుల్ కాదు. అంటే బ్లాక్ బాల్ ఏది వచ్చినా ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత అవుతాయి అనమాట, 5 అవుతుంది. అంటే 5/8. దీన్ని మనం ఎలా చేయొచ్చు అనమాట, p(e) అనుకోవచ్చు. దీన్ని మనం p(e) ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, 1 - p(e) = 1 - p(e) ఎంత వచ్చింది మనకి, ముందు కేసులో 3/8 వచ్చింది. ఇక్కడ by 1 పెట్టుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం, 8 1s are 8 - 3 1s are 3/8 1s are 8. దిస్ ఈక్వల్ టు 8 - 3 ఏమవుతుంది, 5/8. ఏ మెథడ్ లో చేసినా మనకు ఒకటే ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఏ పిగ్గీ బ్యాంక్ కంటైన్స్ 100 50 paise coins, 50 1 rupee coins, 20 2 rupee coins and 10 5 rupee coins. If it is equally likely that one of the coins will fall out when the bank is turned upside down, what is the probability that the coin, first one will be a 50 paise coin, will not be a 5 rupee coin. అంటే ఒక కిడ్డీ బ్యాంక్ లో 100 ఏమో 50 paise కాయిన్స్ ఉన్నాయి, 50 1 rupee కాయిన్స్ ఉన్నాయి, 20 2 rupee కాయిన్స్ ఉన్నాయి, అంటే 10 5 rupee కాయిన్స్ ఉన్నాయి అన్నమాట. ఆ కిడ్డీ బ్యాంక్ ఇలా అప్ సైడ్ డౌన్ రివర్స్ చేసినప్పుడు మనకి 50 paise కాయిన్ రావడానికి ప్రాబిలిటీ ఎంత బయటికి, అలాగే 5 rupee కాయిన్ రాకపోవడానికి ప్రాబిలిటీ ఎంత అంటారు అనమాట. ఇక్కడ కూడా మనకి 2 రామన్స్ ఉన్నాయి కదా. కాబట్టి ఆ రెండింటికి స్టెప్స్ రాసేద్దాం. ఫస్ట్ వన్ ఏంటి మనకి, will be a 50 paise coin
ఇక్కడ మనకి ఎన్ ఆఫ్ ఎస్ కావాలి, అలాగే ఎన్ ఆఫ్ ఈ కావాలి. ఫార్ములా ఏంటి మనకి పి ఆఫ్ ఈని ఫైండ్ అవుట్ చేయడానికి? ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. అలాగే సెకండ్ రో ఇక్కడ కండిషన్ ఏంటంటే విల్ నాట్ బి ఏ 5 రూపీ కాయిన్, విల్ నాట్ బి ఏ 5 రూపీ కాయిన్. ఇక్కడ కూడా మనకి 3 స్టెప్స్ వస్తాయి. ఫస్ట్ది ఎన్ ఆఫ్ ఎస్, ఎన్ ఆఫ్ ఈ అండ్ పి ఆఫ్ ఈ. ఫార్ములా ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. ఓకే, ఫస్ట్ది ఇక్కడ ఎన్ ఆఫ్ ఎస్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అసలు ఆ కిడ్డీ బ్యాంక్లో టోటల్గా ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? ఇక్కడేమో 100 కాయిన్స్ ఉన్నాయి. ఓకే, 100 ప్లస్ ఇవి 50 కాయిన్స్ ఉన్నాయి, 50 ప్లస్ ఇవి 20 కాయిన్స్ ఉన్నాయి, 2 రూపీ కాయిన్స్, 20 ప్లస్ 10 ఏమో 5 రూపీ కాయిన్స్ ఉన్నాయి, 10. టోటల్గా ఎంత అవుతుంది? 150, 170, 180 కాయిన్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత అవుతుంది అనమాట? 180 అవుతుంది. ఇప్పుడు ఎన్ ఆఫ్ ఈ కండిషన్ ఏంటి? విల్ బి ఏ 50 పైస్ కాయిన్. అంటే బయటకు వచ్చింది 50 పైస్ కాయిన్ అవడానికి ప్రాబిలిటీ ఎంత? అందులో 50 పై కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయి కదా. కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత అవుతుంది అనమాట? 100 అవుతుంది. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎన్ ఆఫ్ ఈ అంటే 100 బై 180. 0 0 గెట్స్ క్యాన్సిల్. 2 టేబుల్ 5 టైమ్స్ 9 టైమ్స్. ప్రాబిలిటీ ఎంత అనమాట? 5/9. నెక్స్ట్ సెకండ్ వన్ విల్ నాట్ బి ఏ 5 రూపీ కాయిన్. అంటే అట్లా బయటకు వచ్చిన కాయిన్ 5 రూపీ కాయిన్ కాకూడదు. అంటే 5 రూపీ కాయిన్ కాకూడదు, అది ఒక్కటే అన్ఫేవరబుల్. మిగిలినవన్నీ ఏ కాయిన్ వచ్చినా సరే అది ఫేవరబుల్ అవుట్కమ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఈ 5 రూపీ కాయిన్స్ మినహాయిస్తే ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎలాగో 180 టోటల్ కాయిన్స్. ఇంకా ఈ 10 మినహాయిస్తే ఇంకెన్ని ఉంటాయి మనకి? 170 ఉంటాయి. ఈ 170 కాయిన్స్లో ఏది వచ్చినా ఈ కండిషన్కి ఫేవరబుల్ అవుతుంది కదా. కాబట్టి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 170/180. 0 0 అంటే 10 టేబుల్ కట్ చేస్తాం అనమాట. 17/18 అనేది ప్రాబబిలిటీ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. సవిత అండ్ హమీద ఆర్ ఫ్రెండ్స్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ బోత్ విల్ హ్యావ్ డిఫరెంట్ బర్త్డేస్? అండ్ సెకండ్ వన్ ద సేమ్ బర్త్డే ఇగ్నోర్ ఏ లీప్ ఇయర్. అంటే అది లీప్ ఇయర్ కాదు అనుకోండి, ఎందుకంటే మనకి లీప్ ఇయర్లో అయితే 366 డేస్ ఉంటాయి, నాన్ లీప్ ఇయర్లో 365. ఇక్కడ ఇగ్నోర్ లీప్ ఇయర్ అన్నాడు కాబట్టి మనం 365 డేస్ తీసుకుని చేయాలన్నమాట. ఇక్కడ ఏంటి మనకి సవిత అండ్ హమీద ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళిద్దరు బర్త్డేలు డిఫరెంట్ డేస్లో రావడానికి ప్రాబిలిటీ ఎంత? దీన్ని కూడా మనం పి ఆఫ్ ఈ బార్ అంటే కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అనే కాన్సెప్ట్ ఉపయోగించేయచ్చు, లేకపోతే డైరెక్ట్గా చేయొచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే డిఫరెంట్ బర్త్డేస్. అంటే ఇద్దరు బర్త్డేలు కూడా వేరు వేరు రోజుల్లో రావడానికి. ఓకే, దీనికి మనకి 3 స్టెప్స్. ఏంటిది? ఎన్ ఆఫ్ ఎస్, ఎన్ ఆఫ్ ఈ అండ్ పి ఆఫ్ ఈ. ఫార్ములా ఏంటి పి ఆఫ్ ఈకి? ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? ఇద్దరికి సేమ్ బర్త్డే అవడానికి, ఒకే రోజు రావడానికి అనమాట. ద సేమ్ బర్త్డే. ఇక్కడ మనకి 3 స్టెప్స్ ఏంటి? ఎన్ ఆఫ్ ఎస్, ఎన్ ఆఫ్ ఈ అండ్ పి ఆఫ్ ఈ. పి ఆఫ్ ఈ ఫార్ములా ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. ఓకే, ఒకసారి ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సవిత January 1ని పుట్టింది అనుకుందాం. తన బర్త్డే January 1 అయింది అనుకోండి. అప్పుడు ఇంకా మిగిలిన ఏ రోజు తన ఫ్రెండ్ హమీద పుట్టినా సరే అప్పుడు వాళ్ళిద్దరూ వేరు వేరు రోజుల్లో పుట్టినట్టే కదా. అంటే ఇక్కడ మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? ఓన్లీ January 1నే మనకి హమీద పుడితే ఇద్దరిది ఒకే బర్త్డే అవుతుంది. కానీ January 1ని సవిత పుడితే మిగిలిన ఏ రోజులో అంటే January 2 నుంచి December 31 వరకు ఏ రోజులో పుట్టినా సరే వాళ్ళిద్దరు బర్త్డేస్ వేరు వేరు రోజుల్లో వచ్చినట్టే అవుతుంది కదా.
కాబట్టి ఇక్కడ మనకి n(s) అంటే నాన్ లీప్ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి? 365 డేస్ ఉంటాయి. ఆ జనవరి 1st మినహాయించాం, ఎందుకంటే ఆ రోజు సవిత పుట్టింది. ఇంకా మిగిలిన ఏ రోజులో అయినా సరే అమిత పుట్టొచ్చు కదా. కాబట్టి ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? 364 డేస్ ఉంటాయి అన్నమాట. ఆ ఒక్క రోజుని వాళ్ళిద్దరు పుడితేనే సేమ్ బర్త్డే అవుతుంది కాబట్టి ఆ ఒక్క రోజునే మినహాయించాం. కాబట్టి ఇక్కడ ప్రాబిలిటీ ఏమవుతుంది అనమాట? 364/365 అవుతుంది అనమాట. అంటే వాళ్ళిద్దరు బర్త్డేలు వేరు రోజుల్లో రావడానికి ప్రాబిలిటీ ఎంత అనమాట? 364/365 అవుతుంది. నెక్స్ట్ సేమ్ బర్త్డే, ఇవి రెండు కూడా మనకి ఒకదానికొకటి కాంప్లిమెంటరీ ఈవెంట్స్. కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటే తెలుసు కదా, ఒకటి జరిగితే రెండవది జరగకపోవడం. అంటే వేరు రోజుల్లో వస్తే ఒకే రోజు రాదు కదా. కాబట్టి మనం దీన్నే ఇంతకుముందు చెప్పుకున్న P of E bar అనే కాన్సెప్ట్ ఉపయోగించి చేయొచ్చు. P of E bar = 1 - P of E 1 - 364/365 వేసుకుని చేసినా వస్తుంది. లేకపోతే మనం డైరెక్ట్గా చేయొచ్చు. ఇక్కడ n(s) నాన్ లీప్ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి? 365 డేస్ ఉంటాయి. ఇద్దరు బర్త్డే ఒకే రోజు అవ్వాలంటే, అంటే ఇద్దరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సవిత జనవరి 1st పుడితే అమిత కూడా అదే రోజున పుట్టాలి, అప్పుడే వాళ్ళిద్దరు ఒక రోజు పుట్టినట్టు అవుతుంది కదా. అంటే ఒకే ఒక ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత అనమాట? 1 అవుతుంది. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1/365 అవుతుంది అనమాట. మనం కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అనే కాన్సెప్ట్ ఉపయోగించినా సరే 1 - 364/365 సింప్లిఫై చేసినామంటే ఎంత వస్తుంది? 1/365 వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 5th one. A box contains 90 discs which are numbered from 1 to 90. If one disc is drawn at random from the box, find the probability that it bears. అని ఇక్కడ 4 Romans ఇవ్వరు. దీన్నే మార్చి 1 to 100 అని కూడా ఇవ్వచ్చు. అప్పుడు మన ఆన్సర్లు కొంచెం మారుతూ ఉంటాయి. కాబట్టి ఏ క్వశ్చన్ ఎలా అడిగినా మనం ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండాలన్నమాట. ఇక్కడ 1 నుంచి 90 వరకు నెంబర్స్ రాసిన 90 డిస్క్లు ఒక బాక్స్లో ఉన్నాయన్నమాట. అందులోంచి ర్యాండమ్గా ఒకటి పికప్ చేసినప్పుడు అది ఫస్ట్ క్వశ్చన్, ఏ 2 డిజిట్ నెంబర్ అవడానికి ప్రాబిలిటీ, అలాగే ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవడానికి ప్రాబిలిటీ, ఏ నెంబర్ డివిజిబుల్ బై 5 అంటే 5 టేబుల్లో వచ్చే నెంబర్ అవడానికి ప్రాబిలిటీ, ఏ నెంబర్ డివిజిబుల్ బై బోత్ 3 and 4 3 and 4 రెండింటితోటి డివిజిబుల్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అంటాడు అనమాట. ఓకే, ఇక్కడ మనకి 4 Romans ఉన్నాయి కాబట్టి 4టికి ఒకసారి స్టెప్స్ రాసేసుకుందాం. ఫస్ట్ వన్ క్వశ్చన్ ఏంటి మనకి? ఏ 2 డిజిట్ నెంబర్ అంటే మనకి ప్రతిదానికి 3 స్టెప్స్ వస్తాయని చెప్పుకున్నాం కదా. 3 స్టెప్స్ రాసేద్దాం. ఏంటవి? n(s), n(e) అండ్ P of E. P of E ఫార్ములా ఏంటి మనకి? n(e/n(s) ఈక్వల్ టు. ఓకే, అట్లాగే సెకండ్ రోమన్. ఇక్కడ సెకండ్ రోమన్ ఏంటి మనకి? ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. ఓకే, దీనికి కూడా మనం ఆ 3 స్టెప్స్ రాసేసినట్లయితే ఫస్ట్ ఏంటి మనకి? n(s), n(e) అండ్ P of E. ఫార్ములా రాయిస్తే రాయొచ్చు, ఒకసారి రాస్తే సరిపోతుంది మనకి. n(e/n(s). ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఇక్కడ థర్డ్ రోమన్ ఏంటి మనకి? ఏ నంబర్ డివిజిబుల్ బై 5. ఏ నంబర్ డివిజిబుల్ బై 5. ఓకే, ఇక్కడ మనకి 3 స్టెప్స్ ఉంటాయి కదా. n(s), n(e) అండ్ P of E. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఏ నంబర్ డివిజిబుల్ బై బోత్ 3 and 4. ఏ నంబర్ డివిజిబుల్ బై బోత్ 3 and 4 అంటే రెండింటితోటి డివిజిబుల్ అయ్యేది. ఓకే, ఇక్కడ కూడా మనకి 3 స్టెప్స్ రాసేద్దాం. n(s), n(e) అండ్ P of E. ఫార్ములా n(e/n(s). ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వచ్చినట్లయితే ఏ 2 డిజిట్ నెంబర్. ఇక్కడ మనకి డిస్ప్లే మీద ఉన్న నెంబర్స్ ఏంటి? 1 నుంచి 90 వరకు ఉన్నాయి. అందులో 2 డిజిట్ నెంబర్స్ అంటే ఫస్ట్ అసలు 1 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయంటే 1 నుంచి 9 వరకు ఉంటాయి. అవి ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి.
టోటల్ 90. ఆ 90 నుంచి 1 డిజిట్ నెంబర్స్ మైనస్ చేసినట్లయితే మిగిలినవన్నీ కూడా మనకి ఏమవుతాయి, 2 డిజిట్ నెంబర్స్ అవుతాయి. అవి ఎన్ని ఉంటాయి, 81 ఉంటాయి అనమాట. ఇక్కడ మనకి N(s) ఎంత అవుతుంది, 90 అవుతుంది. ఆ బ్యాగ్లో 90 డిస్క్లు ఉన్నాయి. ఇప్పుడు 2 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి ఇందులో, 81. కాబట్టి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 81/90. 9 టేబుల్ 9 టైమ్స్ 10 టైమ్స్. ప్రాబిలిటీ ఎంత అవుతుంది అనమాట, 9/10 అవుతుంది అనమాట. ఒకవేళ మనకి 1 to 100 డిస్క్లు అన్నాడు అనుకోండి, అప్పుడు మనకి 2 డిజిట్ నెంబర్స్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంతంటే ఈ 9 మనకి ఎన్ని ఉంటాయి, 100 డిస్క్లు ఉంటాయి. అందులో 1 డిజిట్ నెంబర్స్ 9 మినహాయిస్తే ఇంకెన్ని ఉంటాయి, 91 ఉంటాయి. కానీ ఈ 100ని కూడా మినహాయించాలి, ఎందుకంటే అది 3 డిజిట్ నెంబర్ కాబట్టి. ఎన్ని ఉంటాయంటే మనకి 90 ఉంటాయి అన్నమాట. ఓకే, కాబట్టి మనం క్వశ్చన్ని కేర్ఫుల్గా చదివి అర్థం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏ పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అంటే ఒక నెంబర్ని మనం ఒకే నెంబర్ అదే నెంబర్తో ఇంటూ చేసాం అనుకో, వచ్చే నెంబర్ని పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అంటాం. 1 1s are 1 అంటే ఏ నెంబర్ని అయితే 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయగలమో వాటిని పర్ఫెక్ట్ స్క్వేర్స్. 4 2 into 2 కదా, అలాగే 3 into 3 9, 4 4s are 16, 5 5s are 25, 6 6s are 36, 7 7s are 49, 8 8s are 64, నెక్స్ట్ 9 9s are 81, 10 10s are 100. ఇది కానీ 100 ఇందులో లేదు కదా. ఇవి ఎన్ని ఉన్నాయి మనకి, 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి అన్నమాట. ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 90 వరకు 9 ఉన్నాయి. కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని, 9. టోటల్ అవుట్కమ్స్ 90. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 9/90. ఇక్కడ 9 టేబుల్ 1 టైం అంటే 10 టైం. అంటే ఇక్కడ ప్రాబిలిటీ ఎంత అంటే 1/10 అన్నమాట. ఒకవేళ 100 వరకు ఉన్నట్లయితే 100 కూడా తీసుకుంటాం, అప్పుడు 10 ఉంటాయి మనకి. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఏ నెంబర్ డివిజిబుల్ బై 5 అంటే 5తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉంటాయి అంటే సింపుల్గా ఈ 90ని అంటే లార్జెస్ట్ నెంబర్ 90 కదా, 90ని 5తో డివైడ్ చేసేయండి. అంటే 5 టేబుల్లో వచ్చే నెంబర్స్ ఎన్ని ఉంటాయండి. ఈ 5 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది, 5 1s are 5 4 ఉంది, 8 5s are 40 అంటే 18 టైమ్స్ పోయింది. కాబట్టి అందులో మనకి 18 మనకి 5 టేబుల్లో వచ్చే నెంబర్స్ ఉంటాయి అనమాట. అంటే డివిజిబుల్ బై 5 నెంబర్స్ అనమాట. ఒకవేళ మనకి ఇక్కడ రిమైండర్ ఉన్నా దాన్ని వదిలేస్తాం, మనకి ఎగ్జాక్ట్లీ ఎన్ని టైమ్స్ పోయిందో అదే చూసుకుంటాం అనమాట. కాబట్టి ఇక్కడ మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని, 18. టోటల్ అవుట్కమ్స్ 90. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 18/90. మనం ఏ టేబుల్ కట్ చేయొచ్చు, 9 టేబుల్ కట్ చేస్తే 2 టైమ్స్ 10 టైమ్స్, లేకపోతే డైరెక్ట్గా 18 టేబుల్ కట్ చేస్తే 1 టైమ్ 5 టైమ్ అంటే 1/5 అన్నమాట. నెక్స్ట్ ఏ నంబర్ డివిజిబుల్ బై బోత్ 3 and 4. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు పిల్లలు అన్నమాట. అంటే 3 and 4 రెండింటితోటి డివిజిబుల్ అయ్యే నెంబర్స్. 3తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అంటే 3 టేబుల్లో వచ్చే నెంబర్స్. 4తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అంటే 4 టేబుల్లో వచ్చే నెంబర్స్. అంటే ఆ 2 టేబుల్స్లో వచ్చే నెంబర్స్ అనమాట. దాన్ని సింపుల్గా ఎలా చేస్తామంటే ఈ 3కి 4కి ఎల్సిఎం తీసుకుంటాం. 3 4s are 12 ఎందుకంటే రెండింటిలో పోయి టేబుల్ ఏం లేదు కదా, కాబట్టి ఎల్సిఎం 3 4s are 12 అవుతుంది. ఇక్కడ 90లో 12 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 6 12s are 72, 7 12s are 84 టైమ్స్ పోతుంది. ఇంకా రిమైండర్ 6 ఉంది. ఈ రిమైండర్తో సంబంధం లేదు, మనకి కంప్లీట్గా ఎన్ని టైమ్స్ పోతుంది, 7 టైమ్స్ పోతుంది. కాబట్టి ఇక్కడ మనకి 3 టేబుల్లోని 4 టేబుల్ రెండింటిలోని వచ్చే నెంబర్స్ ఎన్ని ఉంటాయంటే మనకి 7 ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని, 7. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని, 90. కాబట్టి ప్రాబిలిటీ ఎంత అవుతుంది, 7/90. అంటే 12 టేబుల్లో వచ్చే నెంబర్స్ ఏంటి, 12 24 36 48 నెక్స్ట్ 60 72 84 ఇవే కదా 90 లోపల 12 టేబుల్లో వచ్చే నెంబర్స్. ఎన్ని ఉన్నాయి మనకి, 7 ఉన్నాయి కదా. కాబట్టి ఒకవేళ ఇదే క్వశ్చన్ కొంచెం మార్చి అడిగాడు. ఎలా అంటే ఏ నంబర్ డివిజిబుల్ బై 3 or 4 బట్ నాట్ బోత్. అంటే 3తో డివిజిబుల్ అవ్వాలి, అలాగే 4తో డివిజిబుల్ కానీ లేదా 4తో కానీ డివిజిబుల్ అయ్యే నెంబర్, కానీ రెండింటితో డివిజిబుల్ అయ్యే నెంబర్ కాకూడదు. అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే 3తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉన్నాయో చూస్తాం, అలాగే 4తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉన్నాయో చూస్తాం. ఆ రెండింటిని యాడ్ చేసి ఆ రెండింటితోటి డివిజిబుల్ అయ్యే నెంబర్ 7s ఉన్నాయి కదా, దాన్ని మైనస్ చేస్తాం అనమాట. ఓకే, 3తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ 90/3 అంటే 30 ఉంటాయి. అలాగే 4తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉంటాయి, 4 2s are 8 10
2 4 8 అంటే 22 ఉంటాయి. మొత్తం 30 ప్లస్ 22 మనకి 52 ఉంటాయి. ఇవేంటి 3తో డివిజిబుల్ అయ్యి ఉంటాయి. ఇందులో ఈ 52లో 4తో డివిజిబుల్ అయ్యే ఉంటాయి, రెండింటితో డివిజిబుల్ అయ్యేవి కూడా ఉంటాయి. కానీ క్వశ్చన్ ఎలా అడిగాడు, ఏ నంబర్ డివిజిబుల్ బై 3 or 4 బట్ నాట్ బోత్, అంటే 3తో డివిజిబుల్ అయ్యేది లేదా 4తో డివిజిబుల్ అయ్యేది కానీ రెండింటితో డివిజిబుల్ కానిది అనమాట. అప్పుడు ఇందాక రెండింటితో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని వచ్చాయి, 7 వచ్చాయి కదా, ఆ 7 మైనస్ చేస్తాం 45 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 6th one. Harpreet tosses 2 different coins simultaneously. Say one is 1 rupee coin and other is 2 rupee coin. What is the probability that she gets at least one head? Okay, ఇక్కడ మనకి హర్ప్రీత్ ఏం చేస్తుందంటే 2 కాయిన్స్ని ఒకేసారి టాస్ చేసింది. అప్పుడు మనం ఏమడుగుతానంటే ఆమె కనీసం ఒక్క హెడ్ అయినా రావడానికి ప్రాబిలిటీ ఎంత అన్నాడు. ఇక్కడ మనకి ఒక టాయ్ని కాస్ట్ చేసినప్పుడు ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయి, టోటల్ అవుట్కమ్స్ 2 ఉంటాయి. అది హెడ్ అయినా కావచ్చు, టైల్ అయినా కావచ్చు. ఎప్పుడు అది ఒక కాయిన్ మాత్రమే టాస్ చేసినప్పుడు. అదే మనకి 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు మనం దీనికి పవర్ 2 వేసుకుంటాం. అదే 3 కాయిన్స్ ఒకేసారి టాస్ చేస్తే 2 క్యూబ్ అవుతుంది, 2 పవర్ n అనమాట. అంటే n అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ అనమాట. ఓకే, 2 స్క్వేర్ అంటే ఇక్కడ 4, అంటే 2 కాయిన్స్ ఎగరేసినప్పుడు 4 అవుట్కమ్స్ ఉంటాయి, 3 కాయిన్స్ ఎగరేసినప్పుడు 8 అవుట్కమ్స్ ఉంటాయి అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇక్కడ మనకి 2 కాయిన్స్, ఆ 4 అవుట్కమ్స్ ఏమవుతాయి, 2 హెడ్లు రావచ్చు, లేకపోతే మొదటిది హెడ్ వచ్చి రెండవది టైల్ రావచ్చు, లేకపోతే మొదటిది టైల్ వచ్చి రెండవది హెడ్ రావచ్చు, లేకపోతే 2 టైల్స్ రావచ్చు. ఈ 2 ఒకటి కాదు, ఎందుకంటే మొదటి దాని మీద హెడ్ వస్తే రెండో దాని మీద టైల్, ఇది మొదటి దాని మీద టైల్ వస్తే రెండో దాని మీద హెడ్. ఆ 2 సేమ్ కేసెస్ కాదనమాట. ఇవి 4 అవుట్కమ్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ హర్ప్రీత్ గెలవాలంటే ఏంటి, మనకి అట్లీస్ట్ అంటే ఒక హెడ్ అయినా రావాలన్నమాట మనకి ఆ 2 కాయిన్స్ ఎగరవేసినప్పుడు. ఓకే, ఇక్కడ మనకి 3 స్టెప్స్ ఉంటాయి కదా. ఫస్ట్ ఏంటి, n ఆఫ్ s, అలాగే n ఆఫ్ e అండ్ p ఆఫ్ e. ఫార్ములా ఏంటి మనకి, p ఆఫ్ e కి n ఆఫ్ e బై n ఆఫ్ s. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని, 4. ఇక్కడ అట్లీస్ట్ అనే పదానికి అర్థం ఏంటి, కనీసం ఒక్క హెడ్ అయినా ఉండాలి. కనీసం ఒక్క హెడ్ అయినా ఉండే కేసెస్ ఎన్ని ఉన్నాయి, ఇందులో హెడ్ ఉంది, ఇందులో హెడ్ ఉంది, ఇందులో హెడ్ ఉంది, ఇందులో మాత్రమే హెడ్ లేదు. కాబట్టి ఇక్కడ మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి అనమాట, 3 అవుతాయి అనమాట. ఓకే, అట్లీస్ట్ అంటే కనీసం, అట్మోస్ట్ అంటే గరిష్టంగా అని అర్థం వస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ అంటే ఖచ్చితంగా ఒకే హెడ్ రావాలి అంటే అప్పుడు 2 అవుట్కమ్స్ అవుతాయి అనమాట. ఓకే, కాబట్టి ఇక్కడ ఇందులో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 3/4 అనేది ప్రాబిలిటీ అవుతుంది. దేనికి ప్రాబిలిటీ అవుతుంది, అట్లీస్ట్ 1 హెడ్ రావడానికి ప్రాబిలిటీ అవుతుంది అనమాట. నెక్స్ట్ 7th one. A bag contains lemon flavored candies only. Malini takes out 1 candy without looking into the bag. What is the probability that she takes out an orange flavored candy and a lemon flavored candy? Okay, ఇక్కడ ఫస్ట్ one, a orange flavored candy. ఓకే, ఇక్కడ మనకి 3 స్టెప్స్ ఏంటవి, n ఆఫ్ s, n ఆఫ్ e అండ్ p ఆఫ్ e. ఫార్ములా ఏంటి మనకి, n ఆఫ్ e బై n ఆఫ్ s. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ రౌండ్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీ. ఇక్కడ కూడా మనకి 3 స్టెప్స్ వస్తాయి కదా, n ఆఫ్ s, n ఆఫ్ e అండ్ p ఆఫ్ e. n ఆఫ్ e బై n ఆఫ్ s. ఓకే, ఇప్పుడు ఇచ్చింది ఏంటంటే ఏ బ్యాగ్ కంటైన్స్ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్, అంటే 11 ఫ్లేవర్డ్ క్యాండీస్ ఉన్నాయంటున్నారు. కానీ అవి ఎన్నో మనకి ఇవ్వలేదు కదా, కాబట్టి సమ్ n అనో x అని కొనుక్కుందాం. ఓకే, n ఆఫ్ s ఈక్వల్ టు సమ్ x అనుకుందాం.
లెటర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ అంటే అందులో ఓన్లీ ఏ బ్యాగ్ కంటైన్ ఓన్లీ అన్నాడు, అంటే ఆ బ్యాగ్లో ఓన్లీ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్ మాత్రమే ఉన్నాయన్నమాట. కానీ క్వశ్చన్ ఏమడిగారు, మనం తీసినది ఆరెంజ్ కలర్డ్ క్యాండీ కావాలి, అసలు ఆరెంజ్ కలర్డ్ క్యాండీస్ లేవు కదా, అప్పుడు n(e) ఏమవుతుంది 0 అవుతుంది అనమాట. ఒక్కడు కూడా అందులో ఆరెంజ్ కలర్డ్ ఫ్లేవర్డ్ క్యాండీ లేదు కదా, కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్టు 0/x ఈక్వల్ టు 0/0 కదా, కాబట్టి ఇది ఇంపాసిబుల్ ఈవెంట్ అనమాట. నెక్స్ట్ ఏ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీ, లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్ మనం x అనుకున్నాం కదా, కాబట్టి మనం తీసింది లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీ కావడానికి ప్రాబిలిటీ ఏంటంటే అందులో ఉన్నాయన్నీ లెమన్ ఫ్లేవర్డే, కాబట్టి అన్నీ కూడా మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్లోకి వచ్చేస్తాయి. కాబట్టి n(e) కూడా ఏమవుతుంది x అవుతుంది. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే x/x, xలో x 1 టైం పోతుంది 1, కాబట్టి దీన్ని ఏమంటాం మనం షూర్ ఆర్ సర్టెన్ ఈవెంట్ అంటాం అన్నమాట. నెక్స్ట్ 8th one, a lot consists of 144 ball pens of which 20 are defective and the other are good. Noori will buy a pen if it is good but will not buy if it is defective. The shopkeeper draws one pen at random and gives it to her. What is the probability that? ఇక్కడ కూడా మనకి 2 రామన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఒక లాట్లో మనకి 144 పెన్స్ ఉన్నాయన్నమాట, అందులో 20 పెన్స్ డిఫెక్టివ్ పెన్స్ అన్నమాట. నూరి షాప్కి వెళ్ళింది పెన్ తీసుకోవడానికి, షాప్ కీపరు ఒక పెన్ను తీసి ఇచ్చాడు. అయితే నూరి ఏంటి ఆ పెన్ను మంచి పెన్ను అయితేనే కొంటుంది. అయితే నూరి ఆ షాప్ కీపర్ తీసిన పెన్ను గుడ్డో బ్యాడో మనం డిఫెక్టివ్ చూసిన వెంటనే చెప్పలేము. అయితే ఆ పెన్ను ఆ నూరి కొనడానికి ప్రాబిలిటీ ఎంత, కొనకపోవడానికి ప్రాబిలిటీ ఎంత, ఈ రెండు కూడా మనకి కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అనమాట. P(e) అనే కాన్సెప్ట్ ఉపయోగించి కూడా చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా చేసేయచ్చు. ఫస్ట్ షీ విల్ బై ఇట్. ఓకే, ఇక్కడ 3 స్టెప్స్ ఏంటి మనకి n(s), n(e), P(e). ఫార్ములా n(e)/n(s). నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, షీ విల్ నాట్ బై ఇట్. ఇక్కడ కూడా మనకి 3 స్టెప్స్ ఏంటి మనకి n(s), n(e)/P(e). ఫార్ములా n(e)/n(s). ఓకే, ఇప్పుడు షీ విల్ బై అంటే ఆమె కొనడానికి ప్రాబిలిటీ ఎంత అన్నాడు, అంటే కొనాలి అంటే ఖచ్చితంగా గుడ్ పెన్స్లోంచి రావాలి, అంటే మంచి పెన్ను రావాలి, అప్పుడే కదా ఆమె కొంటుంది. అసలు ఫస్ట్ n(s) ఎంత, ఆ లాట్లో ఎన్ని పెన్స్ ఉన్నాయి, టోటల్ 144 పెన్స్ ఉన్నాయి. అయితే గుడ్ పెన్ రావాలంటే ఈ 20లోంచి రాకూడదు, అంటే బ్యాలెన్స్ మిగిలిన వాటిలోంచి రావాలి. అంటే ఇక్కడ ఈ 144 నుంచి ఈ డిఫెక్టివ్ పెన్స్ 20 మైనస్ చేసామనుకోండి, ఆ 124లో ఏ పెన్ వచ్చినా సరే ఆమె కొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అనమాట 124. ఓకే, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 124/144 టేబుల్ కట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 4 టేబుల్ 3 టైమ్స్ 1 టైమ్, 4 టేబుల్ 3 4s are 12, 24, 6 4s are 24, అంటే 31/36 అవుతుంది అనమాట. ఓకే, షీ విల్ నాట్ బై అంటే ఆ షాప్కి ఎప్పుడు ఇచ్చిన పెన్ను ఆమె కొనకూడదు, అంటే అది డిఫెక్టివ్ పెన్ అయి ఉండాలి. డిఫెక్టివ్ పెన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి 20 పెన్స్ ఉన్నాయి, కాబట్టి ఇక్కడ టోటల్ అవుట్కమ్స్ 144 అని డిఫెక్టివ్ పెన్స్ ఎన్ని 20, కాబట్టి ఇవి ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. ఫార్ములాలో రాసినట్లయితే 20/144. ఇక్కడ మనం 4 టేబుల్ 5 టైమ్స్, 4 టేబుల్ 36 టైమ్స్, దిస్ ఈక్వల్ టు 5/36. ఓకే, మనం కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అనే కాన్సెప్ట్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ రెండు ఏంటి మనకి ఒకదానికి ఒకటి కాంప్లిమెంటరీ ఈవెంట్స్. ఇది P(e) అయితే ఇది ఏమవుతుంది P(e)*. P(e)* ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు, 1 - P(e) అనే కాన్సెప్ట్తో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. అప్పుడు చేసినా కూడా మనకి ఏం ఆన్సర్ వస్తుంది 5/36 వస్తుంది అనమాట.
ఈ ప్రాబబిలిటీలో ఉండే ఏ క్వశ్చన్ అయినా సరే, అది 1 మార్కు, 2 మార్కు, 4 మార్కు, 8 మార్క్స్ కావచ్చు, ఏదైనా సరే మనం ఓన్లీ ఈ 3 స్టెప్స్ని ఫాలో అయినట్లయితే ఏ క్వశ్చన్ అయినా చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.